ఏపీ టుడే న్యూస్. దొంగ సంతకాలతో కోర్టులో అపీల్. హైకోర్టును బురిడి కొట్టించి స్వతంత్ర నగర్లో సాయినాథుని గుడి గోడలు కూల్చివేత అన్యాయం. వైసీపీ వార్డ్ మహిళా అధ్యక్షురాలు, సామాజిక కార్యకర్తగా కొత్త అవతారం. మధురవాడ స్వతంత్ర నగర్లో గత 30 సంవత్సరాలుగా పురోహితులు, అధికారుల కాళిదాసు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలు నీరాజనాలు అందుకుంటున్న శ్రీ షిరిడి సాయి దేవాలయ ప్రాంగణంలో వంటశాల షెడ్ నిర్మాణం జరుగుతుండగా ఓర్వలేక కళానగర్ కు చెందిన వైసీపీ 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని దఫాలుగా జీవీఎంసీ కలెక్టర్ కార్యాలయాలలో గుడి నిర్మాణం అక్రమమని ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని ఆలయ అర్చకులు, అధికారుల కాళిదాసు మీడియాకు వివరించారు. గుడి స్థలంలోనే గోడ నిర్మాణం జరుగుతుందని అధికారులకు గ్రామ ప్రజలందరూ విన్నవించుకోగా ఈ వ్యవహారం అక్కడితో ఆగినది. అయినా తీరు మారని వైసీపీ వార్డు మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని గుడి గోడలను కూల్చివేస్తానని శపథాలు చేసి దొంగ సంతకాలతో కోర్టులో అపీల్ వేసి హైకోర్టును బురిడి కొట్టించి స్వతంత్ర నగర్లో సాయినాథుని గుడి గోడలు కూల్చివేయడం అన్యాయమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరం పాలనలోని స్థానిక ప్రజలు మాట్లాడుతూ నగరం పాలెం గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయంటూ నాగోతి కనకరాజు, చేకూరి రజని గ్రామస్తులతో సంతకాలు పెట్టించారని, తీరా సంతకాలు స్వతంత్ర నగర్ సాయిబాబా గుడి వంటశాల గోడలు కూల్చడానికి హైకోర్టులో అప్పీల్ని మాకు తెలియదని వాపోయారు. బస్సు రావడం లేదని, లైట్లు వెలగడం లేదని మాతో సంతకాలు పెట్టించారని, గుడి ఉన్న ప్రాంతం స్వతంత్ర నగర్, సంతకాలు పెట్టించిన వారి ప్రాంతం నగరం పాలెం అని, అసలు సమస్య ఉన్న ప్రాంతానికి గాని మా ప్రాంతానికి గాని ఎటువంటి సంబంధం లేదని నగరం పాలెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ సంతకాలతో హైకోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికారులు గుడి గోడలను కూల్చివేయడం అన్యాయమని స్వతంత్ర నగర్ గ్రామ ప్రజలు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. మరియు ఈ సమస్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు పురోహిత సంఘాలు, ప్రజా సంఘాలు, స్వతంత్ర నగర్ గ్రామ ప్రజలు, షిరిడి సాయిబాబా ఆలయ భక్తులు సిద్ధమవుతున్నారని, పలు సాక్ష్యాలు ఆధారాలతో జిల్లా కలెక్టర్ వారికి, పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి, అలాగే పోలీస్ శాఖ వారికి తెలియజేయండి ఏమనగా, స్వతంత్ర గ్రామం షిరిడి సాయి దేవాలయం మధురవాడ విశాఖపట్నంలో ఉన్నది. గడిచిన 30 సంవత్సరాల నుంచి కూడా దేవాలయం నిత్య పూజలవి అందుకుంటుంది. భక్తులు, దాతల యొక్క సహాయ సహకారాలతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఒక 4 సంవత్సరాల క్రితం ఆ దేవాలయం నందు అన్నసమారాధన షెడ్ నిర్మాణం కోసమని చెప్పి కొంచెం స్థలాన్ని చేయడం జరిగింది. ఆ విషయమై ఒక 2 నెలల క్రితం షెడ్ నిర్మాణం కోసం అని చెప్పి దేవాలయంలో కార్యక్రమం చేపడితే చేకూరి రజని వైసీపీ పార్టీకి సంబంధించిన ఆవిడ దేవాలయం వద్దకు వచ్చి డబ్బులు అవి డిమాండ్ చేసింది. దానికి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ విషయమే డబ్బులు దేనికి ఇవ్వాలి అని చెప్పని నేను తెలియజేయడం జరిగింది. ఆవిడ కాదు, డబ్బులు ఇవ్వాల్సిందే అని అన్నారు. అక్కడి నుంచి ప్రతి సోమవారం స్పందనకు వెళ్ళడం, ఏదో రకంగా దేవాలయాన్ని, కమిటీని, గ్రామస్తుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం ఆవిడ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఎంత చేసినా సరే పని అవడం లేదని చెప్పి హైకోర్టును ఆశ్రయించి నగరపాలెం గ్రామంలో ఉన్న ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి వీధి లైట్లు వేస్తాం, బస్సులు అవి ఇచ్చేస్తామని చెప్పి నగరంపాలెం గ్రామంలో స్థానికుడైన నాగోతి కనకరాజు గారి సహాయంతో ఈ యొక్క కుర్రోళ్ళ దగ్గర, పెద్దోళ్ళ దగ్గర, అసలు విషయ పరిజ్ఞానం లేని కొంతమంది మహిళల దగ్గర సంతకాలను సేకరణ చేశారు. దొంగ సంతకాలు అనుకోవచ్చు, మభ్యపెట్టే సంతకాలు అవ్వచ్చు, ఏదైనా సరే సంతకాలు సేకరణ చేసి ఈ సంతకాలు సేకరణ చేసిన విషయాన్ని హైకోర్టులో స్వతంత్ర షిరిడి సాయిబాబా దేవాలయానికి పిల్లు వేస్తున్నామని చెప్పి కనీసం ఎవరికి తెలియజేయకుండా ఈ సంతకాలు సేకరణ చేసిన పేపర్ని హైకోర్టులో పిల్లికి వాళ్ళు దాంట్లో జతపరిచి హైకోర్టును ఆశ్రయించారు. కనీసం హైకోర్టు వారు నిన్న జీవీఎంసీ వారికి లెటర్ అది పంపించి హైకోర్టు వారికి, జీవీఎంసీ వారికి, పోలీస్ వారికి తెలియజేయండి. మా ఊళ్ళో నగరంపాలెం గ్రామంలో వీధి లైట్లు వెలగట్లేదని, బస్సు రావట్లేదని మా కింద నాగోతి కనకరాజు సంతకాలు పెట్టించారు. చేకూరి రజని, వైసీపీ పార్టీ రజని సంతకాలు పెట్టించారు మా కింద. అడిగితే బస్సు రావట్లేదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి కింద సంతకాలు పెట్టించి వీధి లైట్లు ఎట్టట్లేదు అని మా అందరి కింద, మా కుర్రవాళ్ళు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళ కింద, కనీసం 9th క్లాస్ చదువుకున్న వాళ్ళ కింద కూడా సంతకాలు పెట్టించాడు. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి మరీ సంతకాలు పెట్టించాడు.
చిన్న కనకరాజు. ఏమనంటే ఈ బస్సు రావట్లేదు ఇది అని చెప్పి సమస్య అని చెప్పేసి మా దగ్గర సంతకాలు పెట్టించి ఇలా చేశారు. సాయిబాబా గుడి స్వతంత్రనాథ్ సాయిబాబా గుడి దగ్గర వాళ్ళు గోడ కొట్టించారు. దానిపై కంప్లీట్ చేశారు. ఈ కాగితాలు అక్కడ వాడుకున్నారు. మా సంతకాలు తీసుకెళ్ళి అక్కడ ఇలా గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నగరంపాలెం గ్రామంలో బస్సు రావట్లేదని వీధి లైట్లు వెలగట్లేదని కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. అలాగని మాకు సాయిబాబా గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు అక్కడ. కానీ మా దగ్గరకు వచ్చి సంతకాలు ఎట్టించుకొని తీసుకెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అది 7వ వార్డులో, అది మాకు 5వ వార్డులో తీసుకొచ్చి మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. కనకరాజు, నాగోత్ కనకరాజు. ఆ కోర్టులో పిల్లి వేసిన వాడు ఎవరండి? చెరుకూరు రజని, వైసీపీ పార్టీ, 7వ వార్డు. మాకు తెలిసింది ఏంటంటే మా హైకోర్టు నోటీస్ వస్తే మేము చూస్తే మాకు సంబంధం లేదండి, మా ఊర్లో బస్సులు వేస్తారని ఈ సంతకాలు పెట్టించుకున్నారు. మాకు దీనికి ఈ విషయానికి మాకు సంబంధం లేదు. ఇది గుడి గురించి అయితే మేమైతే ఆ మాత్రం చేయలేదు. మేము ఎందుకంటే గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే గుడి 7వ వార్డు స్వతంత్ర నగర్లో 7వ వార్డులో ఉంది. మేము నగరంపాలెం 5వ వార్డులో ఉంటున్నాం. ఆ 7వ వార్డు సంతకం మేము ఎత్తాం. కానీ మాకు కావాలి మీటర్ కూడా వల్ల ఓన్లీ వైట్ పేపర్ బాక్స్లో ఉండి ఇచ్చి ఇలాగ మీరు సంతకాలు పెట్టండి, ఇది మన ఊరి బస్సుకి వీధి లైట్లు బాగాలేవు, రోడ్లు బాగాలేవు, డ్రైనేజీలు బాగాలేవు అని చెప్పి మన కింద సంతకాలు పెట్టించి ఈ వార స్వతంత్ర సాయిబాబుని గోడని కొలతీశారండి. ఇది హైకోర్టు నోటీస్ వచ్చి మా పంతులు గారు ఇక్కడికి వచ్చి చెప్పారండి. అది ఇక్కడ జరిగిన విషయం అండి. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు ఉన్నారండి ఇక్కడ. వీళ్ళు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఆ మాత్రం తెలియక సంతకాలు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారు. మా పిల్లల జీవితాలు లేట్ అయిపోతాయండి, మాకు తెలియదండి. ఆ అబ్బాయికి ఎక్కడున్నాడు కూడా తెలియదు. అబ్బాయి ఉంటే మీకు చూపిద్దాం, అబ్బాయి కూడా ఎక్కడున్నాడు తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆవేదన పడుతున్నారు ఇప్పుడు 10th క్లాస్ పిల్లల ద్వారా. నా భవిష్యత్తు కొద్దిగా ఇదవుతుంది కాబట్టి షేకూర్ రజనీని, నాగోత్ చిల్నాని మీరు శిక్షలు ఇచ్చారని కోర్టుకి సెలవు తీసుకుంటారు. ఇదే టైంలో పార్క్ వెళ్తున్నానండి. ఆ పక్క లైన్లో నాగోతి కనకరాజు బస్సు కోసం అని రావట్లేదని చెప్పి సంతకం పెట్టించుకున్నారు ఆయన. నాకు అదే తెలుసు. అందులో సరే బస్సు కోసం కదా అని సంతకం పెట్టాను, అందువరే తెలుసు. మరి ఇంకా ఎటువంటి ఏదైనా మాకు సంబంధం లేదు, తెలియదు. మా ఇంట్లో మా మొగోళ్ళు ఒప్పుకోవట్లేదు, సంతకాలు దేనికి పెట్టారని. బయట పక్క లైన్ కాళ్ళకి వెళ్ళడం కూడా మాకు తెలియదు. నాకు ఇలాగ ఇదే ఫస్ట్ టైం. నాకు అందరికి కొంచెం టెన్షన్గా భయంగా ఉంది.